ఒక చిన్న గ్రామంలో స్వాతి అనే అమ్మాయి ఉండేది. ఆమె చాలా తెలివైనది. కాని ఆమెకు ఒక పెద్ద చెడు అలవాటు ఉండేది, బద్ధకం. ఉదయం అమ్మ పిలిచినా వెంటనే లేవేది కాదు. ఇంకా కొంచెం సేపు పడుకుంటాను అమ్మా అనేది. స్కూల్ హోంవర్క్ చేయమంటే రాత్రికి చేస్తాను అనేది. గది సర్దుకోమంటే తర్వాత చూస్తాను అనేది. అలా ప్రతి పనిని వాయిదా వేస్తూ ఉండేది. ఒక రోజు స్కూల్లో టీచర్ ఒక పోటీ ప్రకటించింది. ఒక నెల తర్వాత జరిగే ఈ పోటీలో గెలిచిన వారికి పెద్ద బహుమతి ఉంటుంది అని చెప్పారు. స్వాతి కూడా చాలా ఉత్సాహంగా పేరు నమోదు చేసుకుంది. కాని ఇంటికి వచ్చాక రేపటి నుంచి ప్రాక్టీస్ చేస్తాను అనుకుంది. రేపు వచ్చాక ఇవాళ అలసటగా ఉంది, ఎల్లుండి మొదలుపెడతాను అనుకుంది. అలా రోజులు గడిచిపోయాయి. అదే క్లాస్లో ఉన్న దీపిక అనే అమ్మాయి మాత్రం ప్రతిరోజూ కొద్దిసేపు అయినా కష్టపడి ప్రాక్టీస్ చేసేది. పోటీ రోజు వచ్చింది. స్వాతి భయపడిపోయింది. ఎందుకంటే ఆమె సరిగా సిద్ధం కాలేదు. దీపిక మాత్రం ధైర్యంగా పోటీలో పాల్గొంది. ఫలితాలు ప్రకటించినప్పుడు దీపిక మొదటి బహుమతి గెలిచింది. స్వాతి చాలా బాధపడింది. ఇంటికి వచ్చి ఏడుస్తూ తన అమ్మమ్మ దగ్గరకు వెళ్ళింది. అమ్మమ్మా, నేను కూడా తెలివైనదాన్ని, అయినా ఎందుకు ఓడిపోయాను అని అడిగింది. అమ్మమ్మ ఆమెను ఇంటి వెనుక ఉన్న చీమల దగ్గరకు తీసుకెళ్ళింది. ఒక చిన్న చీమ తనకంటే పెద్ద ఆహారపు ముక్కను మోసుకుంటూ వెళ్తోంది. మధ్యలో చాలాసార్లు పడిపోయింది. కాని మళ్లీ లేచి ప్రయత్నించింది. చివరకు తన గూటికి తీసుకెళ్ళింది. అప్పుడు అమ్మమ్మ చెప్పింది, చూశావా స్వాతీ, ఆ చీమ బలంగా లేదు, కానీ బద్ధకం చేయలేదు. అందుకే విజయం సాధించింది. నువ్వూ తెలివైనదానివే, కానీ తెలివి ఒక్కటే సరిపోదు, కష్టపడే అలవాటు కూడా ఉండాలి. ఆ మాటలు స్వాతికి బాగా అర్థమయ్యాయి. ఆ రోజు నుంచి ఆమె మారిపోయింది. ఉదయం త్వరగా లేవడం ప్రారంభించింది. హోంవర్క్ సమయానికి చేసేది. ఏ పని వచ్చినా వెంటనే పూర్తి చేసేది. కొన్ని నెలల తర్వాత మరో పోటీ వచ్చింది. ఈసారి స్వాతి ప్రతిరోజూ కష్టపడి సిద్ధమైంది. పోటీ రోజు వచ్చింది. అందరి ముందు అద్భుతంగా ప్రదర్శన ఇచ్చింది. ఫలితాలు ప్రకటించినప్పుడు మొదటి బహుమతి స్వాతికే వచ్చింది. స్టేజ్ మీద నిలబడి ఆమె ఒక మాట చెప్పింది, నన్ను ఓడించింది నా బద్ధకం, నన్ను గెలిపించింది నా కష్టపడి పనిచేసే అలవాటు. నీతి: బద్ధకం మన అవకాశాలను దూరం చేస్తుంది.